ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. నవరాత్రులలో 5వ రోజు నవదుర్గలలో అమ్మవారు స్కందమాతాదేవిగా అవతరించడం జరిగింది. ఈ అమ్మవారి యొక్క అవతార విశేషాల్ని ఇప్పుడు తెలుసుకుందాము. స్కందమాత అంటే ఈ అమ్మవారిని లలితాదేవిగా కూడా ఉపాసించడం జరుగుతుంది. స్కందమాత దుర్గా నవదుర్గలలో 5వ అమ్మవారైన దుర్గాదేవి అవతారం. కార్తికేయునికి మరో పేరు స్కందుడు అని కూడా ఉంది. కార్తికేయుని మరో పేరైన స్కందుడు అనే నామం నుంచే ఈ అమ్మవారికి ఈ పేరు వచ్చింది. నవరాత్రులలో 5వ రోజైన ఆశ్వయుజ శుద్ధ పంచమి నాడు ఈ అమ్మవారిని పూజిస్తారు. 4 చేతులతో ఉండే ఈ స్కందమాత దుర్గాదేవి సింహ వాహనంపై ఉంటుంది. చేతిలో కమలం, జల కలశం, ఘంట ఉంటాయి. ఒక చేయి అభయముద్రలో ఉండగా స్కందుడు అంటే కుమారస్వామి ఆమె ఒళ్ళో కూర్చుని ఉంటాడు. తెల్లగా ఉంటుంది స్కందమాతాదేవి. అమ్మవారు తన కుమారుడైన కార్తికేయుని ఒడిలో కూర్చోబెట్టుకున్న స్కందమాత దుర్గాదేవి గురించి ఇప్పుడు తెలుసుకుందాము. తన కుమారుడు స్కందుడు అనగా కుమారస్వామి తన ఒళ్ళో కూర్చోబెట్టుకుని ఉంటుంది స్కందమాత దుర్గాదేవి. స్కాంద పురాణంలో కుమారస్వామి ఆవిర్భావం గురించి వివరంగా ఉంటుంది. శివ పార్వతుల వివాహానంతరం ఎన్నో మన్వంతరాలు అంటే కొన్ని కోట్ల సంవత్సరాల కాలం సంతోషంగా గడుపుతూ ఉంటారు. వారిద్దరి శక్తి ఒకటైన తరువాత వచ్చిన పిండం త్వరగా బిడ్డగా పుట్టాలనే దురుద్దేశంతో ఇంద్రుడు ఇతర దేవతలు కలిసి తారకాసురునికి దొరకకుండా అగ్నిలో దాస్తారు. ఆ పిండంతో కలిసి అగ్ని ఒక గుహలో తాక్కుంటాడు. ఈలోపు శివ తేజస్సును భరించలేని అగ్ని గంగాదేవికి ఆ పిండాన్ని అంటే ఆ తేజస్సుని ఇచ్చేస్తాడు. ఆ తేజస్సుని భరించలేని గంగాదేవి ఆ పిండాన్ని రెల్లు పొదల్లో విడిచిపెడుతుంది. అప్పుడు ఆ పిండాన్ని 6 కృత్తికలు పోషించగా కుమారస్వామి జన్మిస్తాడు. ధ్యానం నుంచి బయటకు వచ్చిన పార్వతీదేవి తమ పిండం అగ్ని దగ్గర ఉందని తెలుసుకుంటుంది. తన తేజస్సును దొంగతనం చేసిన దేవతలకు ఇక పిల్లలు పుట్టరని శపిస్తుంది అమ్మవారు. తన పిండాన్ని తనలో దాచుకున్న అగ్నిని కూడా ఎప్పుడూ మండుతూ ఉండమని, ఇది మంచి ఇది చెడు అని లేకుండా అన్నింటినీ మండిస్తూ ఉండమని శాపం ఇచ్చింది. ఇంతలో అక్కడకు వచ్చిన శివుడు ఆమెను శాంతించమని కుమారస్వామి పుట్టిన వైనాన్ని వివరిస్తాడు. కృత్తికలు జన్మనిచ్చినా ఆ తేజస్సు తనది కాబట్టి ఆ బిడ్డ తనవాడేనని పార్వతీదేవి కుమారస్వామిని కైలాసానికి తెచ్చుకుంటుంది. కృత్తికలు పెంచారు కాబట్టి కార్తికేయుడని, రెల్లు పొద అంటే శరవణాలలో ఉన్నాడు కాబట్టి శరవణుడని పేర్లు వచ్చాయి ఆయనకు. అలా లోకమాత అయిన పార్వతీదేవి కుమారస్వామికి తల్లి అవుతుంది. పెరిగి పెద్దవాడైన కుమారస్వామికి తారకాసురునికి శివ పార్వతుల బిడ్డనైన తన వల్ల తప్ప మరణం లేదన్న విషయం తెలుసుకుని అతనిపై యుద్ధం ప్రకటించి దేవతల సేనకు అధ్యక్షుడై అతన్ని సంహరించడానికి సిద్ధమవుతాడు. ఆ సమయంలో పార్వతీదేవి దుర్గా అవతారం పొంది కుమారస్వామిని దీవిస్తుంది. అలా దేవసేనకు అధ్యక్షుడై తారకాసుర సంహారం చేస్తాడు కుమారస్వామి. తిరిగి శుంభ నిశుంభులతో యుద్ధ సమయంలో 5వ రోజున అమ్మవారు స్కందమాత దుర్గాదేవి అవతారంలో రణరంగానికి వెళ్ళి కొంతమంది అసురులను చంపుతుంది. ఇప్పుడు అమ్మవారి యొక్క ధ్యాన శ్లోకాన్ని తెలుసుకుందాము. సింహాసనగతా నిత్యం పద్మాశ్రితకరద్వయా శుభదాస్తు సదా దేవి స్కందమాతా యశస్విని. 5వ రోజు అమ్మవారు లలితాదేవి అవతారంలో దర్శనమిస్తుంది. ఇక ఈరోజు అమ్మవారికి ఇష్టమైన దద్దోజనం నైవేద్యంగా సమర్పించి అమ్మవారి ఆశీర్వాదాలు అందుకోవాలి. నమః శివాయ చ నమః శివాయ. నమో నారాయణాయ.